మొట్టమొదటిది ఏంటి అంటే ప్రాంతంలో ఉన్న యవనస్తుల్ని దేవుని వైపుగా ఉన్నటువంటి వారిని దైవికమైనటువంటి భక్తిలో పెంచడానికి. మొదటిది దైవికమైన భక్తిలో పెంచడం అంటే ఏంటండి అని అడగొచ్చు మీరు. ఎక్కడైనా టోర్నమెంట్లు మీరు చూసే ఉంటారు, ఎందుకంటే మీరు చాలా టోర్నమెంట్లు ఆడుతున్నారు. ఏ టోర్నమెంట్లో అయినా ఎవరైనా ప్రార్థన చేసి ప్రారంభిస్తారా? ఎవరైనా సరే పాటలకి కానీ దేనికైనా అవకాశం ఇస్తారా? మీరు ఇక్కడ గేమ్ ఆడినంతసేపు మా వాళ్ళు ఏమైనా సినిమా పాటలు వేసారా? నిజం చెప్పండి, వేసారు లేను కదా. అవన్నీ దైవ సూచనగా మేము చేస్తున్నది మొదటిది. రెండవది, రక్షింపబడకుండా ఉన్నవారిని అంటే హిందూస్ని కానీ, హిందూసే మనకుంటారు, దేవుని నమ్ముకొని వాళ్ళని మా వాళ్ళు ఏమైనా అభ్యంతరపరిచారా? ఎందుకు అంటే దేవుని ప్రేమను చూపెట్టడానికి మాత్రమే. ఓకే. మూడవది, అందరికీ సంబంధించింది, మీకు కావచ్చు మాకు కావచ్చు, మా స్వార్థం అని కూడా మీరు అన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఓకేనా? మీ ప్రాంతంలో మేము సువార్త చెప్పేటప్పుడు మీరు కూడా మాతో కలిసి ఉండాలని మాత్రమే ఆ రోజు చెప్పాను. ఓకే, దేవునికి స్తోత్రం. మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ప్రతి గ్రామము మేము సువార్త చేసేటప్పుడు పలానా ఊరు వెళ్తే మా వాళ్ళు ఉన్నారు కదా అన్న ఫీలింగ్ నాకు రావాలి తప్ప ఏదో కొత్త ఊర్లో నేను అడుగు పెడుతున్నాను అన్న ఫీలింగ్ నా వరకు అన్నదే కాదు. ఏ దైవజనులు కూడా ఏ ప్రాంతం నుండి వచ్చైనా సువార్త చేస్తున్నప్పుడు అలా అర్థమవుతుందా? వాళ్ళకి మనం సహకారులుగా నిలబడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఓకే, నా పాయింట్స్ అంతే. నేను ఆధ్యాత్మికంగా మాత్రమే వెళ్ళాలనుకుంటాను, శారీరకమైన పనులు చేస్తాను, కానీ నా కాన్సెప్ట్ అంతా ఆధ్యాత్మికం. ఎగ్జాంపుల్ చూడండి, ఆడుతూ పాడుతూ పిల్లలు హోంవర్క్ చేస్తానంటారు, అంటారనరా? వాళ్ళు ఆడుతూ పాడుతూ అయినా సరే వాళ్ళ హోంవర్క్ వాళ్ళకి కంప్లీట్ అయిపోవాలి. నా పని గాస్పల్, బైబిల్ స్టడీ, ఇవే నా పనులు. ఓకేనా? దేవుడు నన్ను పిలుచుకున్నది అందుకే నేను అవి మాత్రమే ముందుకు తీసుకెళ్తాను. కనుక ఇందాక నేను అడిగాను ఆల్రెడీ, మీ టీంలోంచి దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా అని. ఒక చరణం ఒక పల్లవి పాడిన తర్వాత మీరు ఈ టోర్నమెంట్ ఎలా ఫీల్ అయ్యారో ఎవరో ఒకరు సాక్ష్యం చెప్పిన తర్వాత